ఆషాఢ మాసం బోనాల నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పాత బస్తీలో భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. శాలిబండాలోని శ్రీ కాశీ విశ్వనాథ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరము పాత బస్తీలోని 23 ప్రధాన ఆలయాలకు చెందిన అమ్మవారి ఘట్టాలను సామూహికంగా ఊరేగింపుగా తీసుకెళ్లి ఆయా దేవాలయాల్లో శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించారు. బాజా భజంత్రీలు, బ్యాండ్ మేళాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, భారీ శకటాలతో సాగిన ఈ శోభాయాత్రలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. దారి పొడవునా భక్తులు ఘట్టాలకు పూలతో స్వాగతం పలుకుతూ మంగళ హారతులు ఇచ్చారు. కార్యక్రమం ప్రశాంతంగా జరిగేలా చార్మినార్ డీసీపీ కిరణ్ ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. నేడు పాతపట్నం ఘటాల ఊరేగింపు ఎంతో బ్రహ్మాండంగా ఎంతో శాంతియుతంగా జరుగుతుంది. ఇక్కడ ఆషాఢ మాసం మూడో ఆదివారం ఇక్కడ ఆషాఢ మాసంలో 3వ శుక్రవారం నాడు మంది శ్రీ మహంకాళేశ్వరి ఆలయంలో మొట్టమొదటిగా ఘటం ఎదుర్కోవడం జరుగుతుంది. 3వ ఆదివారం నాడు పాతపట్నం మొత్తం కూడా ఘటాలు ఎదుర్కొంటారు. ఎంతో ప్రశాంతంగా ఎంతో శాంతియుతంగా అమ్మవారి భక్తితో అందరూ కూడా ఓం శ్రీ మాత్రే నమః అనుకుంటా ఈ ఘటాలు ఊరేగిస్తున్నారు. ఇదే విధంగా వచ్చే 9 తారీఖు నాడు అమ్మవారి బోనం అవుతుంది. 10వ తారీఖు ఊరేగింపు ఉంటుంది. మీ టీవీ ఛానల్ ద్వారా భక్తుల కోటికి ఒక కోరుకుంటున్నాను. ఓం శ్రీ మాత్రే నమః అనుకుంటా శాంతియుతంగా అమ్మ జగజ్జనని మళ్ళీ వర్షాలు బాగా పడాలి, పంటలు బాగా పండాలి, మేమందరం కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ అమ్మవారిని పూజించవలసిందిగా మనవి చేస్తున్నాం. హైదరాబాద్ బోనాల సందర్భంగా ఆషాఢ మాస బోనాల్లో గోల్కొండ తొలి బోనం నుంచి బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం నుండి ఈరోజు ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలతో 9వ తారీఖు నాడు ముగియనున్న మహంకాళి ఏదైతే లాల్ తర్వాత బోనాలు అందుకు సంబంధించి ఈరోజు జరుగుతున్న ఘట్టాల ఊరేగింపుకు స్వాగతం చెప్తూ ఆ అమ్మవార్లు రాబోయే వేడుకను విజయవంతంగా చేయాలని జిల్లా జిల్లాతో హైదరాబాద్ను తెలంగాణను సస్యశ్యామలంగా సమృద్ధి వర్షాలతో ఆరోగ్యంతో ఉంచాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాం. తెలంగాణ సాంప్రదాయం, తెలంగాణ ఆచారం, ఆ అమ్మవారి ఆశీర్వాదం అందరిపై ఉండాలని కోరుకుంటాను.